అందరికీ మరణాత. ఈ దినము మనమందరము ఈ కాలంలో మోషే సుఖోపవాస కాలంలో మనమందరము ఉన్నాము. ఈ మోషే సుఖోపవాస కాలంలో ఈ దినము 7వ రోజు. 7వ రోజు అంశము నిర్గమాకాండము 7వ అధ్యాయము. ఈ మోషే సుఖోపవాస దినములలో ఈ లోకమనబడే ఐగుప్తు దేశము నుండి, సైతాను నుండి, పాపము నుండి మనమందరము కూడా నీతి రాజ్యమైనటువంటి జీవమార్గమైనటువంటి నిత్య జీవమైనటువంటి పరలోక రాజ్యము, ఆ పరలోక రాజ్యమునకు మనమందరము ఎత్తబడినట్లు అక్కడ 7 ఏండ్ల పెండ్లి విందులో మనమందరము పాల్గొనటానికి సిద్ధపడుచున్నటువంటి ఈ మోషే సుఖోపవాస కాలంలో 7వ రోజు సన్నిధి దినములలో, ఈ సన్నిధి కాలంలో 7వ రోజుగా దైవాంశం ఏమంటే నిర్గమాకాండము 7వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని మనమందరము జాగ్రత్తగా గమనించగలిగినటువంటి వారమైతే నిర్గమాకాండము 7వ అధ్యాయము 1వ వచనమును మనమందరము చదువుకుందాము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోనును నీకు ప్రవక్తగా ఉండును. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. చదవబడినటువంటి వాక్యములో మనము చూచినట్లయితే ఇక్కడ ఈ అంశం ఏమంటే ఐగుప్తు దేశమునకు ఫరో దేవుడిగా ఉన్నాడు. ఐగుప్తు దేశమునకు ఫరో దేవుడిగా ఉన్నప్పుడు ఈ ఫరోకు దేవుడు ఎవరంటే మోషేని దేవుడు నిర్ణయించాడు, అభిషేకించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దైవజనులైనటువంటి వారు 2 రకముల వారు. 2 రకములైనటువంటి దైవజనులని మనము చూస్తాము. మొట్టమొదటి రకము ఏమంటే హ్యావింగ్ ద సెన్స్ ఆఫ్ గాడ్స్ పవర్. 2వ రకము వారు ఏమంటే ఎవరంటే హ్యావింగ్ ద సెన్స్ ఆఫ్ గాడ్స్ టైం. మొట్టమొదటి వారు దైవ శక్తి జ్ఞానులు. మొదటి వారు ఎవరంటే దైవ శక్తి జ్ఞానులు. 2వ కోవకు చెందినటువంటి వారు దైవ కాల జ్ఞానులు. ఈ దైవశక్తి జ్ఞానులు, దైవ కాల జ్ఞానులు. ఈ దైవశక్తి జ్ఞానులు ఎవరంటే మనం చూస్తే మోషే గారు, ఏలియా గారు, పేతురు గారు ఇలాంటి భక్తులైనటువంటి వారు దైవశక్తిని చూచి వారు జ్ఞానము పొంది వారు ఆ ఘనమైనటువంటి ఆ కార్యములను దేవుడు వారి ద్వారా జరిగించినట్లు మనము చూడగలుగుతున్నాము. ఇక 2వదిగా చూస్తే దైవ కాల జ్ఞానులు. వీరు ఎవరని మనము చూస్తే దానియేలు గారు, యోహాను లాంటి వారు, ఇటువంటి భక్తులు ముందుగా ఏం చేస్తారంటే దైవకాల భక్తులు దైవ కాలమున ప్రకారము దైవ శక్తిని వారు పొంది, దైవ శక్తిని వారు చూచి, ఆ తరువాత దైవ కాలమును, ఆ తర్వాత జ్ఞానములోనికి వారు వచ్చుట మనము దైవ గ్రంథములో మనము చూస్తాము. ఇక ఈ దైవ శక్తిని కలిగినటువంటి, దైవశక్తి జ్ఞానాన్ని కలిగినటువంటి మోషే భక్తుడు, ఈ మోషే గారిని మనము జాగ్రత్తగా గమనించగలిగినటువంటి వారమైతే మోషే గారు దేవుని యొక్క సర్వశక్తిని సంపూర్ణముగా ఆయన అనుభవించినటువంటి వారై ఉన్నారు. దేవుని యొక్క మాట విని దేవుడు చేయమన్నటువంటి పనిని చేస్తున్నట్లుగా మనము దేవుని వాక్యములో మనము గ్రహింపగలుగుతున్నాము. ఇక్కడ మనము చూడగలిగినటువంటి వారైతే దేవుని మాట సెలవిస్తే ఆ మాట వెనువెంటనే జరిగింపే చేసే భక్తుడెవరంటే మోషే భక్తుడు. ఆ మోషే గారి ద్వారా ఎన్నో అద్భుత కార్యములు, మోషే గారి ద్వారా ఎన్నెన్నో సూచనలు ఐగుప్తు దేశములో
బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగమును విడిపించడానికి మోషే గారిని ప్రభువు దేవాది దేవుడు ఎన్నుకున్నటువంటి విషయాన్ని మనమందరము దైవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో మనము చూడవచ్చును. ఉదాహరణకు మనము చూస్తే దేవుని మాట సెలవీయగానే వెనువెంటనే జరిగింపజేసే భక్తుడు మోషే భక్తుడని. ఉదాహరణకు ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడుట. రెండవదిగా చూస్తే కర్ర సర్పముగా మారుట. మూడవదిగా చూస్తే ఆ కర్రతో ఏటిని కొట్టగా ఆ ఏటిలో ఉన్నటువంటి నీరు రక్తముగా మారి ఏటిలోని చేపలు చనిపోయినట్లుగా మనము చదవబడినటువంటి నిర్గమాకాండము 7వ అధ్యాయంలో మనము చదివితే జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మనకు కనబడుతుంది. అటువంటి నైజము కలిగినటువంటి మోషే భక్తుడు త్వరలో జరగనై ఉన్నటువంటి దైవ కాల పట్టికను ఆయన గ్రహింపులోనికి తీసుకుని వచ్చారు. 40 సంవత్సరములు అరణ్యంలో ఇశ్రాయేలు జనాంగమును ఆయన నడిపించారు. దైవ జనాంగానికి కావలసినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన అందుకున్నారు. ప్రభువు అందించుచున్నటువంటి మాటలను ఆయన స్వయముగా ముఖాముఖిగా చూచి ప్రభువుతో సహవాసము చేసినట్లుగా మనము చూస్తున్నాము. ఇక దైవ శక్తిని దైవ కాలమును ఎరిగినటువంటి ఈ దైవజనుడు ప్రవక్తడు ఎంత ఎక్కువగా దైవ శక్తిలో ఎదుగుతున్నారో వారు అంత ప్రవక్తగా మారిపోతున్నారు. దైవ శక్తిని పొందుకొని దైవాత్మ రమ్ము నా తనువున వ్రాలుము నా జీవమంతయు నీతో నుండ చేరి వసింపుము అనబడే కీర్తనలో దైవ శక్తిని మనమందరము పొందుకున్నట్లు వారైతే దైవ శక్తిని పొందుకున్నటువంటి వారు మోషే గారు ఈయన గొప్ప ప్రవక్తగా మనము చూడగలుగుతున్నాము వాక్యములో. అంతేకాదు అతిపెద్ద ప్రవక్త అయినటువంటి మోషే భక్తుడు ఘనకార్యములు ఎన్నెన్నో కార్యములు మనము ఆయన చేస్తున్నట్లు మనము దైవ గ్రంథములో చదవబడినటువంటి నిర్గమాకాండము 7వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాము. ఇక చూస్తే ఈ లోకములో ఉన్నటువంటి ఈ జనాంగాన్ని రెండవ రాకడ వైపు త్రిప్పడానికి మోషే గారు ప్రయాసపడినట్లు చూస్తాం. ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగమును పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి ఆయన విడిపించడానికి ఆ బానిసత్వము నుంచి ఆ కఠినమైనటువంటి బానిసత్వము నుంచి విడిపించడానికి మోషే గారు చేసినటువంటి ప్రయత్నములు అన్నీ కాదు. దైవ గ్రంథములో మనము చూచినట్లయితే నిర్గమాకాండము 7వ అధ్యాయంలో మనము చూచినట్లయితే ఎన్నెన్నో కార్యాలు చేతికర్రతో మోషే గారు చేసినటువంటి మహత్ కార్యములు 7వ అధ్యాయంలో మనము చూస్తాం. మొట్టమొదటి మహత్ కార్యం ఏమంటే ఆ కర్ర పాముగా మారడం. దేవుడు ఆజ్ఞాపింపగానే పాముగా మారడం మనము ఈ వాక్య గ్రంథంలో మనము చూస్తాము. అందుకోసమే మనము దైవ శక్తిని పొందుకునే వారిగా ఈ లోకంలో జీవించాలి. దేవుని యొద్ద మనము దేవుని యొద్ద నేర్చుకునే వారిగా మనము ఉండాలి. దేవుని యొద్ద ఏ విధముగా నేర్చుకోవాలంటే సన్నిధిలో నేర్చుకోవాలి. సన్నిధిలో దేవా నాకు కనబడము, నాతో మాట్లాడుము, దేవా అందరితో కనబడము, అందరితో మాట్లాడుము అని దైవజనులు నేర్పించినటువంటి ఈ సూక్ష్మ ప్రార్థనను ఉదయకాలమున వేకువజామున లేచి గంట సేపు దేవుని సన్నిధిలో కనిపెడితే మన భవిష్యత్తు జరగబోయే కార్యములు ఏవై ఉన్నావో అవన్నిటిని ప్రభువు చూపించే వారిగా మనకు తెలియజేయుచున్నారు. ప్రభువు మనకందరికీ చూపిస్తారు. ఆయన మాట్లాడే దేవుడు, మాట్లాడని చెట్టు కాదు, మాట్లాడని రాయి కాదు, మాట్లాడని పుట్ట కాదు. ఆయన సజీవుడైనటువంటి దేవుడై ఉన్నారు. సన్నిధిలో మనముంటే మన ముఖములు తెల్లగా మారుతాయి.
సన్నిధిలో మనం ఉంటే ఆ సన్నిధి మనలో ఉన్నప్పుడు పాపము అనబడేది మన దగ్గరికి రాదు. అపవాది మన దగ్గరికి రాడు. అపవాది మన దగ్గరికి రావడానికి భయపడుతాడు. కఠినమైన మనస్సు కలిగినటువంటి ఈ లోకములో ఉన్నటువంటి జనాంగమంతయు మనుష్యులంతా ఈ కఠినత్వముతో ఏమైపోతున్నారంటే తెగుళ్లకు గురైపోతున్నారు, మరణమునకు గురైపోతున్నారు. అందుకోసమే కదా ఫరో రాజు ఏమైపోయారంటే తెగుళ్లకు గురైపోయారు. నీళ్లు త్రాగడానికి మంచి నీళ్లు లేవు ఆ సమయంలో. ఈ సమయంలో ఈ కరోనా వైరస్ ఎందుకు ఈ విధముగా మన ఈ ప్రపంచంలోనికి ఈ విధముగా మన మధ్యలోనికి వచ్చిందంటే మనిషి కఠినత్వము వలన. మనిషి కఠినత్వము వలనే సృష్టిని కాకుండా సృష్టికర్తను పూజిస్తే ఈ కఠినత్వం, ఈ తెగుళ్ళు, ఈ మరణాలు సంభవింపవు. ఎప్పుడైతే మనిషి ఈ సృష్టిని ఆరాధిస్తాడో, సృష్టికర్తను కాకుండా సృష్టి వైపు చూస్తాడో అప్పుడు మాత్రమే, అందువలననే తెగుళ్ళు అనేది ఈ లోకంలోనికి వస్తాయి. తెగుళ్ళు వచ్చినప్పుడు ఈ తెగుళ్ళ వల్ల మరణాలు కూడా సంభవించటం జరుగుతున్నది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కాలములో కరోనా వైరస్ వల్ల ఎంతో మంది మరణాల బారిన పడినటువంటి వాస్తవాన్ని మనమందరము గ్రహింపగలిగినటువంటి వారమే. అందరూ ఎరిగినటువంటి వారే. ఈ కఠినత్వాన్ని ఫరోకు ఉన్నటువంటి ఆ కఠినత్వాన్ని ఎప్పుడైతే ఫరో మార్చుకుంటాడో అప్పుడే ఆయనలో మార్పు లేదు. నిర్గమాకాండములో మనము చూస్తే ఆయనలో మార్పు అనేది ఏ రోజు రాలేదు. కఠినము హింసించడము, ఇశ్రాయేలు ప్రజలను హింసించడము, కఠినంగా హింసించే గొప్ప ఒక వ్యక్తి ఎవరు అంటే ఫరో రాజు మాత్రమే. ఫరో రాజు ఈ ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా హింసిస్తున్నారు, పనిలో హింసిస్తున్నారు. ముసలివారు అని కూడా చూడకుండా హింసించే ఒక రాజుగా మనము దైవ గ్రంథములో మనము చూస్తాము. అందుకోసమే మనుష్యులు ఈ కఠినత్వాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటారో, ఈ కఠినంలో మనస్సులో ఉన్నటువంటి కఠినత్వాన్ని, ఈ కోపాన్ని, ఈ పగ, ఈర్ష్య, ఇవన్నిటినీ ఎప్పుడైతే మనిషి పక్కన పెడతాడో దేవుని మహిమలో ఎదగడానికి ఒక గొప్ప కార్యము జరుగుతున్నది. దేవునిలో ఎదగడానికి, సన్నిధిలో ఉండటానికి ఒక గొప్ప కార్యము. మోకాళ్ళ మీద నిలవబడి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రభువారి వైపు చూస్తూ గంట సేపు కనిపెట్టులో ఉన్నటువంటి గొప్ప భాగ్యము, ధన్యత, ఎన్నో వరములు పొందుకునే అనుభవము మనము చూడగలము. మోషే గారు కూడా కనిపెట్టారు. మోషే గారు ప్రభు సన్నిధిలో కనిపెట్టారు. రేయింబవళ్ళు కనిపెట్టినటువంటి కాలం ఉంది. అందుకోసమే ప్రభువు జరగబోయే ఆ యొక్క 2వ రాకడకు ఎత్తబడాలని, 2వ రాకడ నిమిత్తమై ఈ మోషే గారిని ప్రభువు ఏర్పాటు చేసుకొని ప్రభు అభిషేకించారు. ఎవరికి రాజుగా? ఫరోకు రాజుగా అభిషేకించినటువంటి ఈ యొక్క అభిషేకము ఫరోకు తోడుగా తన అన్న అయినటువంటి అహరోనును 33 సంవత్సరము 3 ఏండ్లు పెద్ద ఫరోకు, మోషే గారి కంటే 3 ఏండ్లు పెద్ద ఉన్నటువంటి అహరోను, తన అన్న అయినటువంటి అహరోనును మోషేకు తోడుగా నిలబెట్టి, మాట మాంద్యము గలవాడు మోషే. అటువంటి మాట మాంద్యము గలవాడు మోషే అయినటువంటి ఆయనకు తోడుగా అహరోనును అభిషేకించాడు. ఒక ప్రవక్తగా అభిషేకించారు, యాజకునిగా అభిషేకించారు. మొట్టమొదటి యాజకుడు ఈ లోకములో, క్రైస్తవ జనాంగములలో యాజకుడు ఎవరు అంటే మొట్టమొదటి అభిషేకించబడినటువంటి వారిలో, అభిషేకము పొందినటువంటి వారిలో మొట్టమొదటి వారు అహరోను మాత్రమే అయ్యున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక, ఆమేన్. దేవునికే స్తుతి కలుగునుగాక, ఆమేన్. దేవునికే కీర్తి కలుగునుగాక, ఆమేన్. దేవుడు చెప్పుచున్నటువంటి మాటను మనము వినగలిగినటువంటి వారిగా ఉండాలి.
మోషే ఏ విధంగా అయితే దేవుని మాటను విని ఫరో యొద్దకు వెళ్ళి నా జనాంగమును పోనిము హెబ్రీయుల దేవుడైనటువంటి యెహోవా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎక్కడికి పోవాలి? బయటకి ఆయనకు బలి ఇవ్వటానికి వెళ్ళాలి, పండుగ చేసుకోవాలి. మేము 3 దినముల దూరమంతా ప్రదేశములకు మేము వెళ్ళాలి, నా ప్రజలను పోనిమ్ము. ఫరో మనస్సు కఠినమైపోయినది. కఠినమైనటువంటి ఆ ఫరో మనస్సు, కఠినమైపోయిన ఆ ఫరో దగ్గర చేసినటువంటి అద్భుతము ఏమిటంటే నిర్గమకాండము 7వ అధ్యాయము మనం చూసినట్లయితే 17వ వచనంలో మనము చూసినట్లయితే కాగా యెహోవా ఆజ్ఞ ఏమనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. మొట్టమొదటి అద్భుత కార్యము మోషే గారు ఫరోకు దేవుడుగా నియమింపబడినటువంటి కాలంలో మోషే గారు చేస్తున్నటువంటి ఒక అద్భుతము, ఒక మహత్ కార్యము, చేతి కర్ర వల్ల చేస్తున్నటువంటి అద్భుతం ఏమిటంటే నీరు రక్తముగా మారటం. రక్తముగా మారినప్పుడు ఆ నీరు ఎవరు త్రాగలేకపోయారు. ఆ ఏటిలో ఉన్నటువంటి చేపలు చచ్చిపోయాయి. విపరీతమైనటువంటి వాసన, విపరీతమైనటువంటి చెడు వాసన సహించలేరు, వాసన పీల్చుకోలేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఏటిలోని చేపలు చచ్చిపోయాయి, ఏరంతా కంపు కొట్టింది, ఐగుప్తు దేశమంతా రక్తమైపోయింది. కఠినత్వం వలన ఎన్ని తెగులు సంభవించిందో చూస్తున్నారా దేవుని యొక్క ప్రియమైనటువంటి విశ్వాసులారా? దేవుని వాక్యమును మనము జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకుని గ్రహించగలిగినటువంటి వారైతే, జాగ్రత్తగా గ్రహించి జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నటువంటి వారమైతే ఇక్కడ ఏమని తెలియజేస్తున్నదంటే కఠినత్వం వల్ల ఏమొస్తుందంటే తెగుళ్ళ వల్ల మరణము సంభవిస్తున్నది. కాబట్టి విశ్వాస జీవితంలో మనిషి ఏ విధముగా ఉంటారంటే కఠినముగా ఉంటారు. ఈ కఠినాన్ని పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ కఠినత్వమును పక్కన పెడితేనే దైవ సన్నిధిలో ఆయన మహిమలో ఎదగగలము. 2వ రాకడకు మనమందరము ఎగిరి మేఘమెక్కగలము. 2వ రాకడలో ఆయన వచ్చు కాలంలో మనమందరం కూడా పెండ్లి కుమార్తె వలె సిద్ధపడగలము. కఠినత్వాన్ని పక్కన పెట్టితే, కఠినత్వం మనలో లేకుండా ఉంటే ఏ విధముగా ఉండగలమంటే వధువు సంఘముగా మారగలము. అందుకోసమే దైవజనులైనటువంటి దేవదాసు అయ్య గారు పాడుచున్నటువంటి ఒక పాటలో వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఆదమమొక్క పాపమైనా, ఆదమమొక్క పాపమైనా అంటకుండా నున్నది, అంటనీయకున్నది, అంటను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. దేవుడి కొద్ది మాటలను మనందరి హృదయములలో భద్రపరచి మహిమ మేఘం ఎక్కడానికి ప్రభువు మనకి సహాయం చేయుగాక. మరణాత.